మీరు కూడా చాలా దారుణంగా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వర్గము మీ వైఫ్ ని టార్గెట్ చేస్తూ చాలా చికాకు చేశారు. ఎట్లా ఓవర్కమ్ చేశారు ఆ పీరియడ్ ని? ఏం లేదు, మేము డిసైడ్ అయిపోయే మాకు ఇవన్నీ వస్తాయని మా ముందే తెలుసు. ఇంకెందుకు దాన్ని ఫీల్ అయ్యేదే ఉంది. ఈ వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నోళ్ళు, వాళ్ళు ఎలా బరి తెగిస్తారో తెలుసు. తెగిస్తారని ముందుగానే మనం డిసైడ్ అయినప్పుడు మనకేం ఇబ్బంది అనిపించలే. వాళ్ళ స్థాయి అంతే. వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని వచ్చిన వాళ్ళ విధానం వేరుంటుంది. వాళ్ళు ఆడవాళ్ళని బట్టలు లేకుండా ఫోటోలు మార్ఫింగ్ చేయడం అవి బాగా ఇష్టం. కాబట్టి నేననే కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారికి తప్పలేదు, చంద్రబాబు గారికి తప్పలేదు, ఎవరికి తప్పలేదు, నేనంతా. సో ఈ విజయాన్ని ఊహించినటువంటి తర్వాత ఎక్కడైనా కూడా ఊహ అంచనా తల్లకిందులు అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా ఆర్పి? ఎప్పుడన్నా మీరు అనుకున్నారా బహుశా తేడా కొడుతుంది? ఏం తేడా కొట్టదు. నేను ఇంత దిగిచ్చాను. నేను ఎవరో కూడా అంటే చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళ గన్మ్యాన్లు ఉన్నారు, వాళ్ళ సెక్యూరిటీ ఉంది, 100 కోట్ల డబ్బులు ఉన్నాయి. కిరాకార్పి దగ్గర ఏమున్నాయి? ఏం లేదు. ఏమీ లేకుండా ప్రాణానికి దిగిచ్చాను. ఏ మాత్రం భయపడలేదు. మా ఇంట్లోనే పడుకున్నా. అర్ధరాత్రి డోర్లు కొట్టినా భయపడలా, ఎనకన్నా ఫాలో అవుతున్నా భయపడలా. ఎక్కడా ఎవరికి నేను దడిసిందే లేదు. అంటే అది ఆ తెగింపు ఎక్కడి నుంచి వస్తుంది? గెలవాలి, మనం ఎంతో కొంత గెలిపించాలి, మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుపడేలా ఉంచాలంటే నేను కూడా ఎంతో కొంత చేయాలని చేశాను అంతే.